ఆయన ఏమన్నాడు, బాల్క సుమన్ను అరెస్ట్ చేయడానికి సంబంధించిన విషయంలో బాల్క సుమన్ను మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది మిలిటెంట్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో, అంటే మిలిటెంట్ లాగా ఉద్యమం చేయాలని ఆయన అంటాడు. అది మిలిటెంట్ ఉద్యమం అని చెప్పేసి అనేసరికి పోలీసులు అరెస్ట్ చేశారు. మరి మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళను అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ను నిన్న కొంతమంది జన సైనికులు పొన్నం ప్రభాకర్ గారిని విపరీతంగా మాట్లాడిరండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా మాట్లాడిరు. అసలు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం అంటే కనీసం కూడా సోయి లేకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మరి దాని విషయంలో ఎవరు ఏం మాట్లాడతారండి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంతెందుకండి, ఒక ఆయన పేరు కూడా అవసరం లేదు, బరాబర్ ఏడా పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందర నిలబడి సెల్ఫీ వీడియో పెట్టుకొని ఏ రేవంత్ రెడ్డి నిన్ను బలిస్తా అని మాట్లాడాడు. ఏమన్నాడు? నేను నిన్ను బలిస్తా అని మాట్లాడాడు. మరి మిలిటెంట్ లాగా ఉద్యమాలు చేయాలన్నా ఆ మాటల్లో మిలిటెంట్ ఉంటుంది కాబట్టి బాల్క సుమన్ తీసుకుపోయి జైలేసారు కదా. ఈడ బలిస్తా అంటున్నాడు జనసేన నాయకుడు. ఎందుకు అరెస్ట్ చేయలేరండి? చెప్పండి, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? జనసేన సైనికులకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ చేసే దమ్ము లేదా? పొన్నం ప్రభాకర్ ఇంటి మీద దాడి పోతామంటారు, అరెస్ట్ చేయరా? మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద బూతులు మాట్లాడుతూ ఉన్నారు, అరెస్ట్ చేయరా? నిరుద్యోగ అమ్మాయి అస్మా మీద కానీ, జర్నలిస్టు విప్లవ మీద కానీ, లేదంటే తులసింది మీద కానీ విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేయరా? ఇక్కడనే కనబడుతూ ఉంది కదా బీజేపీ జనసేనతో టీడీపీతో మీరు ఎంత పొత్తులో ఉన్నారన్న విషయం. బాల్క సుమన్ అరెస్ట్ చేసిరు, బాగుంది, అరెస్ట్ చేసిరు, ఎస్. అట్లే మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. అరే ఆఖరికి రేవంత్ రెడ్డి నిన్నే చంపుతా అంటున్నావు కదా, ఎందుకు అరెస్ట్ చేతలు? అరెస్ట్ చేసేదంటే మీ పొత్తులో ఉన్నటువంటి సంసారం బయటపడతాను భయమా? మీ పొత్తు మొత్తం ఆగమవుతాయని భయమా? లేదంటే చెప్పలే చంద్రబాబు చెప్పాలి అరెస్ట్ చేయమని? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలకు సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది, నేను జనసేన రాజకీయాలు ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. జనసేన ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు. ఇక ఇక్కడ జనసేన రాజకీయాల గురించి ఒక విషయం మాట్లాడుకుందాం. తెలంగాణలో నవనిర్మాణం చేస్తామన్నటువంటి జనసేన నాయకుడు మిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మా ఉద్యోగాలు మాకు కావాలని రేపు పొద్దుగాల ధర్నా చౌక్లో ధర్నా పెడదాం, నిరుద్యోగులు కలిసి ధర్నా పెడతా ఉన్నారు. మీరు వచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు అని చెప్పేసి మీరు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అడుగుతారా? లేదు. మొన్ననే మా తెలంగాణ బిడ్డను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కొడుకు పోక్సో కేసులో, అంటే మైనర్ అమ్మాయి అని తెలిసినా కూడా శారీరకంగా వాడుకొని ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆమె వ్యక్తిగత ఫోటోలు వీడియోలను వీటిని ఫ్రెండ్స్కి పంపించి ఆమెను క్యారెక్టరైజేషన్ చేపించేటువంటి ప్రయత్నం చేసిరు. ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఒక ఉద్యమం జరిగింది, ఆయనను అరెస్ట్ చేసిరు. నువ్వు వచ్చి ఆయనను మొత్తం యావజ్జీవ కారాగార శిక్ష పడాలని చెప్పేసి ఆయనకు వ్యతిరేకంగా ఆ బిడ్డకు సపోర్టుగా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నా? సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయడం కోసమే కదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది. ఇది నేనంటున్నాయి కదా, నువ్వు అన్నది. తెలంగాణ రాజకీయాల్లో కూడా నువ్వు ఎవరి కోసం రావాలి? ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆమె చేతిలో మోసపోయినటువంటి ఆ బిడ్డకు న్యాయం చేయడం కోసం నువ్వు రా, తెలంగాణ నవనిర్మాణం చేద్దాం. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, మద్యానికి గంజాయికి అలవాటు పడుతున్నటువంటి నిరుద్యోగ యువత కోసం మనం నిలబడదాం. కొండగట్టుల్ని మొదలు పెడదాం యాత్ర, గంజాయి వ్యతిరేక యాత్ర, డ్రగ్స్ వ్యతిరేక యాత్ర, మద్యపాన నిషేధ యాత్ర, కొండగట్టు నుండి భద్రాచలం వరకు మనం యాత్ర చేద్దాం రా అన్న. ఉద్యోగాల కోసం యాత్ర చేద్దాం రా అన్న. నిరుద్యోగ కళాకారుల కోసం యాత్ర చేద్దాం రా అన్న. ఇక్కడ జరుగుతున్న అన్యాయాల కోసం యాత్ర చేద్దాం రా అన్న. వెలుగుమట్లకు పోయి 1800 మంది పేదల ఇండ్ల
మళ్ళీ నిర్మాణం చేయడం కోసం, పునర్నిర్మాణం కోసం ఆ 64 ఎకరాల భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని 1800 మందికి ఇండ్లు కట్టియడం కోసం యాత్ర చేద్దాం రా అన్న, ధర్నా చేద్దాం రా అన్న, నవనిర్మాణం చేద్దాం రా అన్న తెలంగాణను. ఇంకెప్పుడన్నా నువ్వు వచ్చేది తెలంగాణను? ఎప్పుడు నవనిర్మాణం చేద్దాం? ఈ అసలు నువ్వు మొన్న ఎట్టినటువంటి ప్రెస్ మీట్లో నవనిర్మాణం గురించి ఏం మాట్లాడలేదు కదా. ఏ రకమైనటువంటి నవనిర్మాణం చేద్దాం? అసలు ఇక్కడ తెలంగాణలో జనసేన పేరుతోనే నవనిర్మాణం చేసి, తెలంగాణ నవనిర్మాణం చేసి ఎవరి చేతిలో పెట్టబోతున్నావు? ఎవరి కోసం నవనిర్మాణం చేస్తాం? తెలంగాణ ప్రజల కోసమా, లేదంటే నీ వెనకాల ఉన్నటువంటి దొంగల కోసమా? ఎవరి కోసం నవనిర్మాణం చేస్తావు జనసేన పార్టీని? ఇక్కడ చెప్పన్నా. ఎస్, తెలంగాణ నవనిర్మాణంలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఆ సాగర్ లాంటి వాళ్ళను, లక్ష్మీపురం గోదావరి కానీ బిడ్డనని చెప్పేసి చెప్తున్నాడు కదా. ఆయనను ముందు పెట్టి తెలంగాణ సమస్యల మీద ధర్నాలు చేయమంటారా, రాస్తారోకలు చేయమంటారా, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం రోడ్డు మీదకి వస్తారా? ఎవరి కోసం వస్తారు? ఉద్యోగుల కోసం వస్తారా? ఉపాధ్యాయుల కోసం వస్తారా? అంగన్వాడీ వాళ్ళ కోసం వస్తారా? ఆశా వర్కర్ల కోసం వస్తారా? ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడుతున్నటువంటి ఈ నెల మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం వస్తారా? అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వస్తారా? అక్రమ కేసులకు వ్యతిరేకంగా వస్తారా? చెప్పండి. పౌర హక్కుల్ని కాపాడడం కోసం వస్తారా? పౌర సంఘాల స్టేట్మెంట్లను కాపాడుకోవడం కోసం వస్తారా? దేనికోసం తెలంగాణ నవనిర్మాణం చేస్తారో, నవనిర్మాణం చేసి తెలంగాణను ఎవరి చేతిలో పెడతారో? ఎస్, నేను ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో కాలేదు, ఇక్కడ కూడా కాను అంటున్నారు కదా. మరి ఇక్కడ కానప్పుడు ఇక్కడ చేసేటువంటి రాజకీయ మొత్తం ప్లానింగు ఎవరి కోసం అనేది మీరు బయట పెట్టండి. రండి బయటికి, ఉద్యమాలు చేద్దాం, పోరాటం చేద్దాం, బండి భగీరథ్ కేసు నుండి ప్రారంభిద్దాం. నీట్ అనే పరీక్ష పేపర్ లీక్ అయింది కదా, దాని బాధితులను పట్టుకొని విద్యార్థులతోని మనం కలిసి ఉద్యమం చేద్దాం. ఎవరు నీటు పరీక్షా పత్రాలను లీకేజ్ చేసిరో వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేద్దాం. రండి, నవనిర్మాణం చేద్దాం తెలంగాణను. అవసరమైతే అమరావతి నిర్మాణం పక్కన పెడదాం, అది ఎట్టా కాదు. ప్రత్యేక హోదా పక్కకు పెడదాం, అది కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లు కాపాడుకున్నటువంటి ఉద్యమం పక్కన పెడదాం. అక్కడ మైనింగ్ వ్యతిరేక ఉద్యమాన్ని పక్కన పెడదాం. అడవుల్ని కాపాడుకోవడం కోసం పక్కన పెడదాం. ప్రకృతిని కాపాడేటువంటి విషయాల్ని పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ను పక్కన పెడదాం. తెలంగాణను నవనిర్మాణం చేద్దాం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేద్దాం. తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం. అవసరమైతే తెలంగాణలో ఎమ్మెల్సీ మీరు పోటీ చేసి ఎమ్మెల్సీ ఇప్పుడు మళ్ళీ ఖాళీ కాబోతున్నటువంటి ఎమ్మెల్సీలలో ఏదో ఒక ఎమ్మెల్సీని రేవంత్ రెడ్డి గారిని అడిగితే మీకు ఇస్తాడు పక్క. ఆయన చంద్రబాబును మోడీ ఏది చెప్తే అది చేస్తారు కాబట్టి, మీకు చంద్రబాబు గురువే కాబట్టి, అంటే చంద్రబాబు దగ్గరనే ఉన్నాడు కాబట్టి దాన్ని వదిలేసి రండి. ఎందుకంటే చంద్రబాబు కూడా పీడ పోతుంది. ఇక పవన్ కళ్యాణ్ పక్క జరిగితే నారా లోకేష్ రేపు పొద్దుల ముఖ్యమంత్రి అవుతాడు. అవసరమైతే కర్ణాటకలో డీకే శివకుమార్ ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు ఆయన కూడా నువ్వు ఇటు వచ్చేది ఉంటే నారా లోకేష్ను సీఎం చేసేసి అవసరమైతే ఇంకా హోంశాఖను ఆయన తీసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ను వదిలేసి రండన్న తెలంగాణ రాజకీయాలు చేద్దాం. తెలంగాణలో ఎవరిని రాజకీయాలు చేద్దాం అనేది మాత్రం ప్రశ్నగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు చేస్తామంటే ఎవరు ఊరుకోరు. బరాబర్ తెలంగాణలో హిందువులు ఉన్నారు. హిందువులు హిందుత్వాన్ని కాపాడుకుంటారు. ఇక్కడ హిందువులు బాగానే ఉన్నారు. మీ రాజకీయాలు ఇంకా ఇక్కడికి రాలేదు కాబట్టి హిందువులు అందరూ మంచిగా ఉన్నారు. మీరు చూడండి, జిహెచ్ అంటే మొన్న బండి సంజయ్ కేసు అప్పటి నుండి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల వరకు హిందుత్వాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు కనబడతలేరండి ఇక్కడ మీడియాలో. ఎందుకు కనబడతలేరు? హిందువులు బాగానే ఉన్నారు. హిందుత్వం మంచిగానే ఉన్నది. ఇక్కడ అన్ని గుడుల్లో సమయానికి పూజలు జరుగుతున్నాయి. అన్ని గుడులు ప్రశాంతంగా ఉన్నాయి. మన అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ దీక్షలు చేసిరు, శబరికి వేచిరు. మొన్న హనుమాన్ మాలలు వేసుకున్న వాళ్ళు ప్రశాంతంగా దీక్షలు చేసిరు. అందరూ కొండగట్టుకు లేదంటే భద్రాచలము వివిధ ప్రాంతాలకు పోయిర్రు. వాళ్ళు ప్రశాంతంగానే దీక్షలు తీసేసిరు. అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. ఇప్పుడు మీ ప్రశాంతత కోసం తెలంగాణలో మతతత్వ రాజకీయాలు చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునే లేదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి వ్యక్తుల మీద, అది పృథ్వీరాజ్ యాదవ్ కానీ, విమలక్క కానీ, పాశం యాదగిరి కానీ, ఇంకెవ్వరు కానీ, నాగేశ్వర్ కానీ, ఇంకెవ్వరిని కానీ వీళ్ళ మీద కనుక రాజకీయాలు చేసి వీళ్ళ కేసుల్ని మేము అంటే వీళ్ళ మీద కేసులు పెడతాము, అరెస్టులు చేస్తామంటే మాత్రం యావత్ తెలంగాణ సమాజం మొన్న మీటింగ్ మాత్రమే క్యాన్సిల్ అయింది.
తర్వాత రానున్న రోజుల్లో అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడితే మాట్లాడండి, అందరికీ హక్కు ఉంటుంది. తెలంగాణ ఏం పాకిస్తాన్ కాదు, మేమే చెప్తున్నాం. కానీ తెలంగాణను పాకిస్తాన్లాగా చేయాలనుకుంటే మాత్రం బరాబర్ అడ్డుకుంటాం, అడ్డుకొని తీరుతాం. ఎంతమంది వచ్చినా ఎన్ని రాజకీయాలు చేసినా ఈ తెలంగాణ నైజామును పారిపోయేలా చేసింది, ఈ తెలంగాణ ఆంధ్ర దొంగల్ని పారిపోయేలా చేసింది. ఇక్కడ చాలామందికి క్లారిటీ ఏంటంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మాత్రమే గోబ్యాక్ అంటున్నాం, ఆంధ్ర వాళ్ళని కాదు. ఇక్కడ బీహార్ వాళ్ళు వచ్చారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చారు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చారు, కర్ణాటక వాళ్ళు వచ్చారు, అన్ని రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ బతుకుతీరు కోసం పని చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. కూలీల విషయంలో కరోనా సమయంలో ఇక్కడ కూలీలు నడుచుకుంటూ పోతూ ఉంటే వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, ఫుడ్డు, వాళ్ళకు చెప్పులు, వాళ్ళకు మాస్కులు పంపిణీ చేసింది మేము. రోడ్ల మీద నిలబడి ఏ లారీ కనబడితే లారీని, ఏ బస్సు కనబడితే ఆ బస్సును, ఏ వాహనం కనబడితే ఆ వాహనాన్ని ఆపి ఆ జనాలను అందరిని అందులో ఎక్కించి వాళ్ళ ప్రాంతాలకు పంపించడానికి ప్రయత్నం చేసింది మేము. మాకు ఇక్కడ కూలీలతో, మాకు ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చినటువంటి వాళ్ళతో ఎలాంటి సమస్యలు లేవు. ఆఖరికి ఐటీ శాఖ మొత్తం కూరుకుపోయినటువంటి ఆంధ్ర వాళ్ళతో కూడా మాకు ఎలాంటి గొడవలు లేవు. ఉద్యోగాలు మొత్తం ఐటీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఆంధ్రలో ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారి అన్న సోదరుడు అయినటువంటి నాగబాబా గారు ఇప్పుడు జబర్దస్త్ అనే దాంట్లో జడ్జిగా ఉన్నారు. ఆ జబర్దస్త్లో ఎంతమంది తెలంగాణ ఉన్నారు లెక్క తీయండి. న్యాయ పోరాటం చేద్దాం అన్న రాన్న పవన్ కళ్యాణ్ అన్న. జబర్దస్త్ అనే టీంలో నిన్న మొన్న కూడా కేవలం వారం రోజులు అవుతుంది అనుకుంటా, కొత్తగా కొంతమంది యువకులు ఆ జబర్దస్త్ స్టేజ్ మీదకి వస్తే వరంగల్ ప్రాంతం నుండి వాళ్ళని నిలగొట్టిరు డైరెక్ట్. ఎందుకు నిలగొట్టిరు అని అంటే నాగబాబు గారు మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. మరి సెలెక్ట్ ఎవరు చేసిరు? 70 మంది ఉన్నారు కదా అంటే మొత్తం ఆంధ్రోళ్ళే. తెలంగాణ నుండి 4-5 ఉండే, ఆ 4-5 ఉండేది మొత్తం తీసేసిరు. రాన్న పోరాటం చేద్దాం, రాన్న వ్యతిరేకంగా నిన్నది ఏంటి జబర్దస్త్లో జరుగుతున్నటువంటి ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. కూలీలకు బతుకుదేరు కోసం వచ్చినటువంటి వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు బతుకుదేరు లేకుండా చేస్తామన్నటువంటి మార్వాడీలకు వ్యతిరేకం, మమ్మల్ని రాజకీయ బొంద పెడతామని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళకు మేము వ్యతిరేకం. అంతే తప్ప మాకు ఎలాంటి విభేదాలు మీతో లేవనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. దయచేసి జన సైనికులు కూడా మేము చెప్పేది ఏంటి అంటే, మీరు కనుక ట్రోల్స్ చేయడము, మీరు కనుక ఆడవాళ్ళ మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టడము, మాట్లాడుతున్న వాళ్ళని విమర్శ చేయడము, ఇవన్నీ కొనసాగించడం ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది, ఏదో ఒక రోజు తిరగబడుతుంది. మీరు చేసేటువంటి తలతిక్క పనుల వల్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని బొందబెట్టేటట్టు చేసుకోవద్దు. ఈ విషయాన్ని మళ్ళీ చెప్పదలుచుకున్నాం. దయచేసి తెలంగాణను ప్రశాంతంగా ఉండనిద్దాం. ఇక్కడ మతపరమైన, కులపరమైన ఏ రకమైనటువంటి దాడులు జరగడానికి మేము ఒప్పుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.